2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సో ఆల్మోస్ట్ మీ దగ్గర 800+ కంపెనీస్ ఉన్నాయి సార్. అవును. వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఉన్నారు. అండ్ ఎప్పటికప్పుడు జాబ్స్కి సంబంధించిన లే ఆఫ్ ఉన్నా సరే మీ దగ్గరకు వచ్చేటప్పటికి చేస్తూనే ఏంటంటే ఎలా అయినా సరే నా దగ్గరకు వచ్చేటువంటి స్టూడెంట్స్కి నేను ఖచ్చితంగా డ్రైవ్ డ్రైవ్ ఆపర్చునిటీ ఆపర్చునిటీ ఇవ్వాలి, ఆఫర్ లెటర్తోనే బయటకు వెళ్ళాలి అనుకునేటువంటి మోటోతోనే ముందుకెళ్తారు. అయితే ఒక పెద్ద సినారియో ఒకటి నడుస్తుంది మార్కెట్లో, ఒక ట్రెండ్ అయితే క్రియేట్ అవును. అయింది. సాఫ్ట్వేర్ జాబ్లోకి రావాలి అనుకునేటువంటి వాళ్ళకి భారీ ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యాయి. అవును అది ఆగస్ట్ నుంచి డిసెంబర్ లోపు అది జరగబోతుందని చెప్పేసి తెలుస్తోంది. అవును ఏ అవును. విధంగా ఉండే అవకాశం ఉంది? అసలు ఏంటా న్యూస్? అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కి భారీ కాదు, అతి భారీ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే 10 జాబ్లు 20 జాబ్లు అనౌన్స్ చేస్తేనే అమ్మో చాలా ఓపెనింగ్స్ వచ్చాయి అన్న పాయింట్ లో ఉన్న దాంట్లో ఇప్పుడు ఒకేసారి 1,20,000 జాబ్స్ ఓపెన్ అయినాయి. 1,20,000 జాబ్స్ అంటే బా! చిన్నది కాదు కదా నెంబర్. చాలా పెద్ద సో నెంబర్. సో 4 టాప్ ఎంఎన్సీస్ లాస్ట్ 2 వీక్స్ లో అనౌన్స్ చేసినాయి అనమాట అఫీషియల్ గా. సో 2025 కంప్లీట్ అయ్యే లోపు ఇంతమందిని మేము హైర్ చేస్తాము అని చెప్పి 1,20,000 మందిని హైర్ చేసుకోబోతున్నారు. 1,20,000 జాబ్స్. సో దీంట్లో ఎవరెవరు హైర్ చేస్తున్నారో చూస్తే గనక మనకి ఫస్ట్ ఇన్ఫోసిస్, ఓకే, నెక్స్ట్ క్యాప్జెమిని, కాగ్నిజెంట్, టీసీఎస్, ఈ 4 కంపెనీస్ అనౌన్స్ చేసినాయి. సో ఇన్ఫోసిస్ వచ్చేసి లైక్ వాళ్ళు ఒక 20,000 to 25,000 స్టూడెంట్స్ని ఫ్రెషర్స్ని హైర్ చేస్తామని చెప్పారు. ఇన్ఫోసిస్లో జాబ్ క్రాక్ చేయాలి అంటే ఇన్ఫిటిక్యూ ఎగ్జామ్ని క్లియర్ చేయాలండి. ఇన్ఫిటిక్యూ ఎగ్జామ్ క్లియర్ చేయాలి అంటే ఏదర్ జావాలో కానీ పైథాన్లో కానీ కోడింగ్ సాల్వ్ చేయాలి. ఓకే. సో ఈ రెండిట్లో స్ట్రాంగ్ గా ఉంటే గనక ఇన్ఫిటిక్యూ ఎగ్జామ్ కంప్లీట్ అవుద్ది, వాళ్ళకు ఆపర్చునిటీ వస్తుంది నెక్స్ట్ రౌండ్స్ కి. అదే కాగ్నిజెంట్ తీసుకున్నారు అనుకోండి, కాగ్నిజెంట్ వచ్చేసి మీకు అగైన్ మళ్ళీ సేమ్ 20,000-25,000 స్టూడెంట్స్ ఫ్రెషర్స్ని హైర్ చేస్తామంది. పర్టికులర్గా డొమైన్ స్పెసిఫిక్ చెప్పారనమాట. ఏమని? బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఇన్సూరెన్స్, ఈ డొమైన్స్లో మేము హైర్ చేస్తాం. సో అంటే కోడింగ్ స్కిల్స్తో పాటు ఏదర్ పైథాన్ ఆర్ జావా, ఈ కోడింగ్ స్కిల్స్తో పాటు ఆ పర్టికులర్ డొమైన్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అంటే ఆ డొమైన్స్లో ఈ టెక్నాలజీస్ యూజ్ చేసి ఎలాంటి అప్లికేషన్స్ బిల్డ్ చేస్తున్నారన్న రీసెర్చ్ చేసి దాని మీద కొంత ఇన్ఫర్మేషన్ వీళ్ళు రెడీ అయ్యి వెళ్ళాలి ఇంటర్వ్యూకి. నెక్స్ట్ వచ్చేసి క్యాప్జెమిని వచ్చేసి 40,000 హైరింగ్ అనౌన్స్ చేసింది. సో వీళ్ళు వచ్చేసి ఏం చేస్తున్నారంటే హైరింగ్లో స్టూడెంట్కి ఉన్న కోడింగ్ స్కిల్స్తో పాటు క్లౌడ్ లెవెల్లో ఎంత నాలెడ్జ్ ఉంది అన్నది చూస్తున్నారు. అంటే ఇప్పుడు మనం ఫుల్ స్టాక్ అప్లికేషన్లో మనం జావా ఆర్ పైథాన్ ఫుల్ స్టాక్లో ఆ స్కిల్ నేర్పిస్తూ దాంతో పాటు ఒక అప్లికేషన్ని క్లౌడ్లో ఎలా డిప్లాయ్ చేయాలి అన్నది కూడా నేర్పిస్తామండి. సేమ్ వాళ్ళు కూడా అదే చెక్ చేస్తున్నారు. సో అప్పుడు మన దగ్గర ట్రైన్ అయిన స్టూడెంట్స్కి ఈజీ అవుతుంది అది క్రాక్ చేయటం. సో అది క్యాప్జెమినిలో ఆల్మోస్ట్ 40,000 స్టూడెంట్స్ వాళ్ళు అనౌన్స్ చేశారనమాట. నెక్స్ట్ ఇన్ని రోజులు మనం 2-3 వీక్స్ బ్యాక్ కూడా అంత పెద్ద న్యూస్ అనమాట, గవర్నమెంట్ జాబ్ లాంటి కంపెనీ కూడా లే ఆఫ్ చేస్తుంది అని చెప్పి వాళ్ళు కూడా ఫ్రెషర్స్ కి ఓపెనింగ్స్ ఇచ్చారు. టీసీఎస్ 12,000 మెంబర్స్ లే ఆఫ్ వాళ్ళు ఎప్పుడైతే లే ఆఫ్ చేశారో ఇంకా ఐటీ ఇండస్ట్రీ కంప్లీట్ పడిపోయింది, సర్దుకొని వెళ్ళిపోవటం అన్న న్యూస్లు కూడా మనం భారీగా చూడటం జరిగింది. సో వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు, మేము ఇప్పుడు సీనియర్ లెవెల్ వాటికి, ఎక్స్పీరియన్స్ లెవెల్ వాటికి హైరింగ్ చేయట్లేదు, ఫ్రెషర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము అని చెప్పి 40,000 ఫ్రెషర్ హైరింగ్ అనౌన్స్ చేశారనమాట. సో టీసీఎస్ ఎన్క్యూటీ అనే ఎగ్జామ్ ఉంటుందండి. దీంట్లో ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి. అది క్వాలిఫై అవ్వాలి అంటే యాప్టిట్యూడ్ రీజనింగ్ ఒకటి వచ్చి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి జావా ఆర్ పైథాన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కోడింగ్ స్కిల్స్ ఉండాలి సాల్వ్ చేయడానికి. సో అది కనుక క్వాలిఫై అయ్యారంటే జాబ్ ఖచ్చితంగా వస్తుంది అన్న పాయింట్. సో ఇంత భారీ ఎత్తున 4 టాప్ కంపెనీస్ అనౌన్స్ చేసి 1,20,000 జాబ్స్ వచ్చాయంటే ఇవి ఓపెన్గా అనౌన్స్ చేసే కాబట్టి అందరికీ తెలుసు. వీటిని చూసి ఆటోమేటిక్గా మిడ్ లెవెల్ కంపెనీస్, స్టార్ట్అప్ కంపెనీస్ కూడా హైరింగ్ జరుగుతుంది. అంటే మార్కెట్ రీఓపెన్ అయింది. మార్కెట్ రీఓపెన్ అయ్యి నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తున్నాయి అనమాట. సో జాబ్ ఆపర్చునిటీ వచ్చే టైంకి స్టూడెంట్ రెడీగా ఉండాలి.
ఆపర్చునిటీ అవును. వచ్చే టైం స్టూడెంట్ రెడీగా లేదనుకో ఆపర్చునిటీ మిస్ అయినట్టే కదా. అవునవునండి. సో అందుకే 1,20,000 చిన్న స్టూడెంట్స్ విషయం కాదు. స్టూడెంట్స్ కూడా ఎక్కువ ఫోకస్ చేసి ఇంకా ఎక్కువ టైం 6 అవర్స్ కష్టపడుతుంటే ఇంకో 2 అవర్స్ యాడ్ చేసి 8 అవర్స్ కష్టపడి ప్రాపర్గా నేర్చుకొని ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంటర్వ్యూస్ అన్ని క్వాలిఫై అయ్యేట్లు ప్రిపేర్ అవ్వాలి. ఎలా సార్ అంటే మీరు చెప్పిన ప్రతి దాంట్లో కామన్ థింగ్ ఏదైనా ఉంది అని అంటే జావా, పైథాన్ ఒకటి కామన్ గా వినిపిస్తుంది. అంటే కోడింగ్ ఇది మెయిన్, అంటే కరెంట్ ట్రెండ్ అది బేస్ అండి. కోడింగ్ కి మెయిన్ అంటే మీరు ఏ అడ్వాన్స్డ్ టెక్నాలజీ తీసుకున్నా కూడా అది బేస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నమాట, పైథాన్ ఆర్ జావా. ఓకే, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అన్ని బిల్డ్ చేయాలంటే జావానే యూజ్ చేస్తాము. డేటా రిలేటెడ్ ఏ అప్లికేషన్స్ చేయాలన్నా పైథాన్ తోటే చేస్తాం అనమాట. అవును. యావరేజ్ ఎంత ఉంటుంది సార్ సాలరీ బేస్డ్ వీటికి? 4 LPA ఉంటుందండి. యావరేజ్ 4 LPA అంటే 33,000 పర్ మంత్ వస్తుంది. ఇప్పుడు ఈ 4 కంపెనీస్ మీ దగ్గర ఉన్న 800+ కంపెనీస్ లో అసోసియేషన్ లోకి ఉన్నాయండి, ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి మనకి ఆపర్చునిటీస్ ఇంక్లూడ్ అవుతాయి. దాంతో పాటు నేను ఇందా చెప్పినట్టు వీటిని బేస్ చేసుకొని వీటికి రిలేటెడ్ అయిన చాలా కంపెనీస్ ఉంటాయండి. ఓకే, మిడ్ లెవెల్ కంపెనీస్, వాటి నుంచి కూడా ఓపెనింగ్స్ ఉంటాయి. సో ఇన్ని ఆపర్చునిటీస్ మన దగ్గర కోడ్న్యాన్ లో స్పెసిఫిక్ గా ఇవ్వగలుగుతున్నాం కాబట్టి మనం ఆల్మోస్ట్ ఎవ్రీ డే 2 మెంబర్స్ నైనా ప్లేస్ చేయగలుగుతున్నాం. గ్రేట్ సార్. ఎలా సార్ అంటే ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళే ఉన్నారు. అవును. ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు అండి, డైరెక్ట్ గా మా బ్రాంచెస్ విజిట్ చేయొచ్చు. విజయవాడలో మొగలరాజపురంలో ఉంది, అండ్ హైదరాబాద్ JNTU మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అండ్ అమీర్పేటలో చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్ లో ఉంది, అండ్ బెంగళూరు BTM లేఅవుట్ లో ఉంది. సో పేరెంట్స్ డైరెక్ట్ గా ఆఫీస్ కి విజిట్ చేసి వాళ్ళకున్న డౌట్స్ అన్ని మా కౌన్సిలర్స్ తో మాట్లాడి క్లారిఫై చేసుకొని, ప్రజెంట్ ఎవరైతే స్టూడెంట్స్ చదువుతున్నారో వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని అప్పుడు జాయిన్ చేయమని. అట్ ద సేమ్ టైం మనకి ఎక్కువగా మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి ఎక్కువ స్టూడెంట్స్ వస్తారు. సో వాళ్ళ ఫీజిబిలిటీ కోసం లో కాస్ట్ EMI ఆప్షన్ కూడా ఉంది. సో ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గటం కోసం. సో అట్ ద సేమ్ టైం ప్రతి స్టూడెంట్ కి మినిమం ఒక క్యాలెండర్ ఇయర్ లో 100 ఆపర్చునిటీస్ ఇవ్వాలి అన్నది మా టార్గెట్. ఇటు అప్ స్కిల్ చేస్తున్నాం, ఇటు ఆపర్చునిటీస్ ఇస్తున్నాం. అప్పుడు తనకి ఈజీ అవుతుంది జాబ్ క్రాక్ చేయటం. సో వీటిని బేస్ చేసి ముందుకెళ్తున్నాం. వెరీ గుడ్ సార్. 90 days వాళ్ళది కాదనుకొని వచ్చేసి సరిపోతుంది. గ్రేట్ ఆపర్చునిటీ అండి. మార్కెట్ ఎలా అయితే ఓపెన్ అయిందో అలాగే కోడ్న్యాన్లో అయితే ఎప్పటికీ ఓపెనింగ్ ఉంటూనే ఉంటుంది కాబట్టి మంచి ఆపర్చునిటీ స్టూడెంట్స్కి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద న్యూస్. థ్యాంక్ యూ అండి.